మన పక్షాన కూడా అతిరథ మహారథులున్నారు. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, వీళ్లంతా నాకోసం ప్రాణమిచ్చే బలవంతులు. మాటలు గొప్పగా ఉన్నా అతని కళ్ళల్లో ఏదో తెలియని అలజడి. వారి యుద్ధ విద్యపై అతనికి నమ్మకం ఉంది, కాని వారి మనసుపై లేదు. పితామహ భీష్ముడు తన వెలిగే రథంపై కూర్చుని ఉన్నాడు. ఆయన తెల్ల గడ్డం గాలిలో ఎగురుతోంది. దుర్యోధనుని భయం చూసి అతనికి ధైర్యం చెప్పడానికి భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవ సైన్యం భేరీలు, డప్పులు మోగించింది. అది శృతిలేని రాగం, ఏకత లేని శబ్దం. అంతలో దిక్కులు పిక్కటిల్లేలా ఒక బంగారు రథం మెరిసింది. కృష్ణుడు పగ్గాలు పట్టుకున్నాడు. అర్జున పక్కన నిలబడ్డాడు. వారు తమ శంఖాలు ఎత్తారు. కృష్ణుడు పాంచజన్యం ఊదాడు. అర్జునుడు దేవదత్తం ఊదాడు. భీముడు పౌండ్రం ఊదాడు. మిగతా పాండవులు కూడా తమ శంఖాలు పూరించారు. చిన్ని అభిమన్యుడు కూడా జతకలిపాడు. అది ఖచ్చితమైన, శక్తివంతమైన, దివ్యమైన నాదం. ఆ శబ్దం గగనాన్ని తాకింది. ఆ శంఖారావంలో ధైర్యం, ఐక